అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ మంచి పిల్లలకి సంబంధించిన టేస్టీ హెల్దీ రెసిపీస్. అదేదో కాదు, చీజీ వెజ్ స్పెగటీ. చాలా ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తా. ఈ మధ్య రీల్స్ పెడుతూ ఉంటే లంచ్ బాక్స్కి పిల్లలకి సంబంధించిన రెసిపీస్ పెట్టండి అని అడిగారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అంకితం చేస్తున్నాను. సో ముందుగా అయితే నేను స్పెగటీని ఉడకబెట్టేసుకున్నాను. ఇలా ఉడకబెట్టుకున్నట్టు చాలా ఈజీగా అవుతుంది. మనం విరగొట్టి అవన్నీ చేయడం వల్ల మనకు చేతుల నొప్పులు, టైం వేస్ట్. ఇది చేయడం వల్ల ఏమవుద్దంటే సగానికి ఒక హాఫ్ గిన్నెకి నీళ్లు పోసేసుకొని మనం స్పెగటీ ప్యాకెట్లో ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను. అవి అలా ఉప్పు వేసేసి పెట్టినప్పుడైతే కింద ఉడికి కొద్దీ ఈ పైన నిలబడినవన్నీ కూడా కిందకి జారి చక్కగా ఉడికిపోతాయి అనమాట. హాఫ్ కుక్ చేసుకోండి, మంచిగా చూసుకోండి. వాళ్ళు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు, దాన్ని ఫాలో అయిపోతే పక్కగా అయిపోద్ది. ఇలా మనం ముందుగా వెజిటబుల్స్ కూడా మంచిగా అలా చేసుకొని చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే పని అయిపోద్ది అనమాట. ఈజీగా అవుతుంది రెసిపీ. ముందుగా ఒక బాండల్లో ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ యూస్ చేయండి. ఆలివ్ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా వెల్లుల్లి తరుక్కోండి. ఒక హాఫ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్ వేసుకోండి. రెడ్ ఆనియన్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, వైట్ ఆనియన్ అంతగా బాగోదు, లేకపోతే దట్స్ ఓకే. ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి జస్ట్ ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నాను. దాని తర్వాత వేగిన తర్వాత హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బీన్స్, 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్, కొంచెం రెడ్ కలర్ బెల్ పెప్పర్స్, గ్రీన్, ఎల్లో, దాంతోపాటు ఇక్కడ నేను మంచిగా హెల్తీగా ఉండే జుకినీ ఇవన్నీ కూడా వేసుకున్నా. మీకు ఇంకా టేస్టీ కావాలంటే అలపినోస్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఇలా వేయించేసుకోండి. క్యాబేజ్ క్యాబేజ్ మర్చిపోయాను, క్యాబేజ్ కూడా వేసుకోండి. పిల్లలు యూజువల్లీ ఇవన్నీ తిన్నారు కదా, కొంచెం ఇలాంటివి వేసుకున్నట్టు అయితే ఏంటి అంటే మనం వేసే సాసుల వల్ల, చీజ్ వల్ల టేస్టీగా అనిపించి నచ్చని వెజిటబుల్స్ కూడా తింటారు. నేను వెరీ కామన్గా వేసే ఇంగ్రీడియంట్స్లో వెజిటబుల్స్లో ఇది ఒక 2 అనమాట. పీస్ స్వీట్ కార్న్ టేస్ట్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. పిల్లలు కూడా తెలియకుండా ఇష్టంగా తింటారు. సో ఇవన్నీ వేసుకొని హాఫ్ కుక్ చేసుకోండి. నీళ్లు మాత్రం పోయొద్దు, అలా ఆయిల్లో వేయించుకున్నట్టయితే మంచిగా సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం బ్లాక్ పెప్పర్ అలాగే ఎండు మిరప పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అనమాట. కచ్చపచ్చగా దంచేసుకున్నవి. రెడ్ చిల్లీ పౌడర్ అంతగా బాగుండదు, సో ఇలాంటి రెసిపీస్కి ఇవే బాగుంటుంది. దాని తర్వాత నేను ఇక్కడ మనకు బేసిల్, ఎడిబుల్ బేసిల్ ఉంటుంది, ఫ్రెష్గా తులసి, అది ఉంటే అది వేసుకోండి. అది లేకపోవడంతో ఇది ఎండబెట్టిన తులసి వేసుకున్నాను. వేసుకోవడం వల్ల ఇలాంటి రెసిపీస్లో టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది, మంచి వాసన ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి, రుచి చూసుకోండి. నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి అంత స్పైసీగా చేయను. ఆఫ్కోర్స్ నేను కూడా ఇదే స్పైస్ లెవెల్ తింటాను. ఇది మనకు ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసుకుంటే సైడ్ మీరు అలా స్పెగటీ కుక్ చేసుకుంటూ తర్వాత ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది. ఇలా మూత ఆవిరి పెట్టి అలా కుక్ చేయండి, నీళ్ళు పోయకుండా. సో వెజిటబుల్స్ అనేది మనకు క్రిస్పీగా, క్రంచీగా బాగా వస్తుంది. నీళ్ళు పోసేస్తే ఏమవుద్దంటే ఉడకబెట్టేసినట్టు తాలింపులాగా అయిపోతుంది. అలాంటి పని మాత్రం చేయొద్దు. దయచేసి జీలకర్ర, ధనియాలు ఇవి మాత్రం వేయద్దు. ఇక్కడ నేను ముందుగా కచ్చా పచ్చగా ఒక 3 టమాటోస్ని బాయిల్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీకి పట్టించేసాను అనమాట. బాయిల్ ఎందుకు అవసరం లేదంటే ఇలా వేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి. మనం కావాలంటే దీనిలో మ్యారినేరా సాస్ కూడా వేసుకోవచ్చు, కానీ మ్యారినేరా సాస్ నాకు ఇష్టం లేదు, ఇలా న్యాచురల్గా వేసేది ఇష్టం అని అలా చేశాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకు స్పెగటీ అయితే కుక్ అయిపోయింది. ఈ స్పెగటీ ఇలా చక్కగా కుక్ అయిన దాన్ని తీసుకొని వెళ్ళేసి మనం మంచిగా అక్కడ ఉడుకుతూ ఉంది కదా, బాయిలింగ్ వచ్చింది చూడండి, అలా ఉడుకుతున్నప్పుడు సైడ్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ కొంచెం కెచప్ వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కెచప్ వేసుకోండి. మీకు ఇక్కడే కావాలంటే ఇంకా వేరే సాసెస్ ఏమైనా వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఈ రెసిపీని ఇంకొంచెం టేస్టీగా, హెల్తీగా చేయడం కోసం నేను ఇక్కడ బేబీ స్పినాచ్ యూస్ చేశాను. మీకు కావాలంటే నేను చెప్పినట్టు బేసిల్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నారు కాబట్టి మనం మ్యాక్సిమం టేస్టీగా ఉండడానికి అన్ని రకాల వెజిటబుల్స్ వేస్తాం అనమాట. అంతే అండి, ఇంకేముంది, మనకు బేస్ ప్రిపేర్ అయిపోయింది. సో ముందుగా చేసుకున్న స్పెగటీని ఇలా చక్కగా వేసేసుకొని మిక్స్ చేయండి. ఓవర్ మిక్స్ చేసినట్టు అయితే కనుక మొత్తం ముద్ద నుజ్జు అయిపోతుంది. సో ఆ పనులు మాత్రం చేయొద్దు. ఎప్పుడు 2 గరిటెలు పెట్టుకొని ఇలా నీట్గా టాస్ చేసుకోండి. దీనికి మాత్రం చేతులు బాగా గట్టిగా ఉండాలి. నాకు ఎప్పుడు కలిపిన చేతుల నొప్పులు వచ్చేస్తే సో మా ఆయన్ని పిలిచేస్తాను అనమాట. ఇప్పుడు ఈసారి అవైలబుల్లో లేకపోవడంతో కష్టాలు నేనే పడ్డాను. మొత్తానికి ఇలా అయితే చేసాం. అందుకని చేతులు చూడండి ఎట్లుందో. సో ఇలా మనకు మొత్తానికి చీజీ వెజ్ స్పెగటీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒకసారి వేసేసుకుందాం. పిల్లలకి ఇష్టమైన ఇంగ్రీడియంట్ అనమాట, అదేదో కాదు, చీజ్. సో ఇది మంచిగా ఇలా సర్వ్ చేసేసుకోండి ప్లేట్లో. సో మనకు దానిలో చీజ్ వేసి మిక్స్ చేస్తే కనుక
మొత్తం ముద్దు ముద్ద అవుతుంది అండ్ అందరికీ రాదు. మోర్ ఓవర్ మనం పెద్దవాళ్ళం చీజ్ లేకుండా తింటాము, పిల్లలు చీజ్ తింటారు కాబట్టి అలా చీజ్ యూస్ చేసుకోండి. సో దీనిలో పన్నీర్ కూడా వేసుకోవచ్చు కానీ టేస్టీగా ఉండదు, అందుకని నేనైతే పన్నీర్ వేయను. మా వాడికి చీజ్ ఇచ్చాను, సో నీకు కావాల్సింది కుమ్మి పడేరా అని. కోర్స్ వాడు ఎక్కువ వేసుకోలేండి, చాలా తక్కువ వేసుకుంటాడు. సో ఇదండి, ఇదైతే కనుక మనకు లంచ్కి అండ్ రెసిపీస్కి, లంచ్ బాక్స్ రెసిపీస్కి చాలా ఈజీ అనమాట. సో ఇలా చక్కగా వేసేసుకొని పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించినట్టయితే హెల్తీగా న్యూట్రిషియస్ వాల్యూస్ అన్నీ కూడా ఉండే ఫుడ్ తింటారు అనమాట. చీజ్ ఉండటం వల్ల ఇష్టంగా తినేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో, మంచి లంచ్ బాక్స్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం ప్లేలిస్ట్లో రెసిపీస్కి వెళ్ళి చూడండి. ఇట్లు మీ రాజీ, అమ్మ జానీ, బాబాయ్.